కంటోన్మెంట్ ను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని ఎమ్మెల్యే శ్రీ గణేష్ డిమాండ్ చేశారు. కంటోన్మెంట్ ను విలీనం చేసి ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ రిలే నిరాహార దీక్షలు చేపడతామని వెల్లడించారు. కొందరు కావాలని ఉనికిని కాపాడుకునేందుకు లష్కర్ ఉద్యమాన్ని నడిపిస్తున్నారని ఆరోపించారు. కంటోన్మెంట్ బోర్డు విలీనంపై ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా మరో ఏడాది నామినేట్ పదవిని పొడిగిస్తూ జీవో ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. మీ అందరికీ తెలుసు, కంటోన్మెంట్ బోర్డు మెర్జర్ చేయాలని నేను అసెంబ్లీలో కూడా మాట్లాడటం, కంటోన్మెంట్ బై ఎలక్షన్ లో పోటీ చేసినప్పుడు కూడా స్వయాన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఎలక్షన్ తర్వాత ఈ మెర్జర్ గురించి పోరాటం చేస్తున్నారు. మెర్జర్ చేస్తా అని అంశంతో ఎలక్షన్ వెళ్ళడం కూడా అదే మాదిరిగా వారు ఇక స్థానికంగా గతంలో మల్కాజిగిరి పార్లమెంటు సభ్యుడిగా ఉండే కాబట్టి ఈ కంటోన్మెంట్ బోర్డుల ద్వారా ఈ ప్రజలకు ఎంత నష్టమో వారికి పూర్తిగా అవగాహన ఉంది కాబట్టి వారు తీసుకున్న నిర్ణయం మీదనే మెర్జర్ కావాలని వారు కూడా మాట్లాడడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ముఖ్యంగా మళ్ళీ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కంటోన్మెంట్ బోర్డు మెంబర్ని, నామినేటెడ్ మెంబర్ని 1 సంవత్సరం కొనసాగిస్తున్నారు కాబట్టి దాని మీద ఖండిస్తూ వ్యతిరేకిస్తూ మంగళవారం నుంచి కంటోన్మెంట్ మెర్జ్ మూమెంట్ గురించి, కంటోన్మెంట్ బోర్డు మెర్జర్ మూమెంట్ లో భాగంగా మంగళవారం నుంచి కార్ఖానా అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నేను, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఇక్కడ స్థానికులున్న కాలనీ వాళ్ళు కావచ్చు, బస్తీ వాళ్ళు కావచ్చు, ఎవరెవరైతే ఈ మెర్జర్ కావాలనుకుంటున్నారో వారందరితోటి కంటిన్యూగా రిలే నిరాహార దీక్ష చేస్తున్నాం.